లేట్ అవుతుంది, బయటికి రా. కమ్ ఆన్. ప్రశాంతంగా నిద్రపోవడానికి ఉదయం నుంచి కష్టపడుతున్నావు. నువ్వు మాత్రం అలా చేస్తున్నావా? మీ నాన్న ప్రాణాలతో ఉంటే నేను ఆయన కూర్చొని నీలో ఫార్చునేట్ చూసుంటావా? ఏం మాట్లాడుతున్నావు? సో ఈరోజు బిజినెస్ ఎలా వెళ్ళింది? హో మురే, హై స్కూల్ పూర్తయినప్పటి నుంచి నా లైఫ్ ఎలా సాగుతుందో నీకే తెలుసు కదా. నేను ఆ పిల్లలు నమ్ముకొని బ్రతుకుతున్నాను. ఆ పిల్లలు ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళారా? ఏ బిజినెస్ లేదు. ఎగ్ నాగ్ని నువ్వు తీసుకున్నావా? ఓ గాడ్, అమ్మా ట్యూచికి ఎగ్ నగట్స్ తీసుకొస్తానని ప్రామిస్ చేశాను. ఏంటి మర్చిపోయావా? నేను మర్చిపోలేదు. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. నేను కూడా తనతో వెళ్తాను. అదేమొద్దు, నేనే తీసుకొస్తాను. ఓకే, నువ్వు ఓకే. వెళ్ళు. చూసి వెళ్ళు, త్వరగా వచ్చేసాయి. నీకు తెలుసు కదా, ఇప్పుడు చిన్న విషయాలే చాలా కష్టంగా ఉన్నాయి. ఒక చిన్న పని కూడా తనకు చేత కాదు. ఒక చిన్న విషయం కూడా సరిగ్గా చేయకుండా చెడిపేస్తుంది. నాతో ఉన్నట్టు నటిస్తే చాలు. ఏయ్, అలా నటించలేను. నా చెయ్యి వదలమంటున్నాను కదా. ఏంటి నీకు వినపట్టలేదా? హే 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 హే, ఒక్క నిమిషం ఆగు. అక్కడే ఆగు. ఇలా చూడండి, నేను మిమ్మల్ని అభినందిద్దామని వచ్చాను. ఇలా చూడు, ఇతను నన్ను ఫాలో చేసుకుంటూ వస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఇతను వినడం లేదు. ఇది నీకు ఓకేనా అని అడుగుదామనుకున్నాను. ఇది నీకు నచ్చిందేమో చూడు, బాగుంది కదా. కానీ మనం డిస్కస్ చేసినప్పుడు నువ్వు నాకు ఇంకో ఆప్షన్ కూడా చెప్పావు కదూ. సరే, నేను ఇంటి దగ్గర కలుస్తాను. ఇలా చూడండి, నేను ప్రామిస్ గా చెప్తున్నాను. అడుగుతున్నాను, ఆ అబ్బాయి నీకు స్కూల్లో నేను ఈ ఏరియాలో చూసానంతే. ముందు దీన్ని పట్టుకోండి. మీరు టూజీ పార్టీకి వెళ్తున్నారు స్టీవ్ బర్గ్? చూసి చాలా రోజులైంది. బాగున్నారా? ఏంటి విశేషాలు? సరే సరే, చూద్దాం. దాని గురించి నేను మీకు తర్వాత చెప్తాను. హలో, హాయ్. ముందు నేను చెప్పేది వినమ్మా. ఎందుకు తొందరపడుతున్నావు? నెమ్మదిగా ఉండు. నువ్వు మిక్కిని చూసావా? డైనింగ్ రూమ్ లో చెక్ చేసి చూడు. హాయ్. హే హనా, చూడడానికి ఎలా ఉంది? నైస్, గుడ్, యా. కానీ వస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళేది మంచిది కాదు. ఏంటి, నీకు నచ్చిందా? నేను నిన్ను తర్వాత కలుస్తా. ఓకే. హాయ్. హాయ్. మనం ఇప్పుడు కొంచెం మాట్లాడుకొని తీరాల్సిందే. ప్లీజ్ దయచేసి రా. నువ్వు తెరసా లంబాడోని మీట్ అయ్యావా? తను వినీ కజిన్. ఇప్పుడే క్లేలాండ్ నుంచి వచ్చారు. అలాగా? హాయ్. సంతోషం అండి. మీరు ఎలా ఈమె ఉన్నారు? హై స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ టీచ్ చేయబోతున్నారు. ఓ, చాలా సంతోషం. ఇంకో సెమిస్టర్ ఉండడం మంచిదైంది. ఎందుకంటే ఆ స్కూలు మిగతా వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టింది. కానీ 81 సంవత్సరాలు అక్కడే ఉంది కదా. కానీ ఏం చేయగలం? ఓ, ఇది వినండి. అది విన్నారా? వాళ్ళు రిహార్సల్ చేస్తున్నారు. వాళ్ళు పాట పాడుతున్నట్టున్నారు. మీకు దాని గురించి తెలుసా? రూజీ, తను బ్రూక్లిన్ లో పుట్టారు. బ్రూక్లిన్ లో పుట్టారా మీరు? బేరేజ్ లో. బేరెజ్జా? మీరేమైనా ఆట పట్టిస్తున్నారా? అయితే మీరెందుకు ఈ నేచురల్ హెయిర్ ని కట్ చేశారు? నైస్. నానా, ఎలా ఉన్నారు? ఎంజాయ్ చేస్తున్నారా? చాలా బాగుందమ్మా పార్టీ. మంచిది. నువ్వెలా ఆ, ఉన్నావు? బాగున్నాను. తర్వాత వచ్చి మాట్లాడతా. సరే సరే, నన్ను మర్చిపోతామ్మా. హేనా, మన ఇద్దరి మధ్య ఉండే బంధం చాలా అందంగా ఉండేది. నాకిప్పుడు మెచ్యూరిటీ ఎక్కువైపోయింది. నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటోంది. ఇక్కడ ఉండాలని నాకు చాలా ఆశగా ఉంది. అందరితోనూ షేర్ చేసుకుంటూ సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నీకు అర్థమవుతుందా? ఈసారి ఇక్కడే ఇలాగే నేను ఉండిపోలేను. ఓ, మీరిద్దరు ఇక్కడే ఉన్నారా? గెస్ట్ అక్కడ పాట పాడడానికి మిమ్మల్ని ఇద్దరిని పిలుస్తున్నారు. కాస్త వెయిట్ చేయండి. మిక్కీ, ప్లీజ్ నాన్నా, ఇది స్కూల్ సాంగ్, అర్థమైందా? ఇది ట్రెడిషనల్, నీకే తెలుసు కదా. యా. In the morning after we face the bright
హేయ్, నీకు తనే కావాలా? యా ఓకే, మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఓరి దేవుడా! ఏయ్, ఏం చేస్తున్నావ్? ఏయ్, ఏం చేస్తున్నావ్? వదిలేయరా! ఏయ్, తనని వదిలేసి వెళ్ళు! వెళ్ళరా! పిచ్చిదానా. మీకేం కాలేదు కదా? ఏం లేదండి. మంచిదైంది. మీకు అదృష్టం ఎక్కువే అండి. లేదంటే రేపు హెడ్లైన్స్ మీరే అయి ఉంటారు. నేను భయపడలేదు, నాకు కోపం కూడా రాలేదు, కానీ నేను షాక్ అయ్యాను. నైబర్ ఇలా ప్రవర్తిస్తాడని నేను అసలు ఊహించలేదు. నాకు అసలు నచ్చలేదు. అమ్మా, ఎలా ఉన్నారు? నా ట్యాబ్ క్లాస్ కోసం సిటీకి వెళ్తున్నాను. గుడ్. టాలెంట్ ఉండేది బర్డన్ గా ఉంది. తనకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. నా జీవితంలో సగం రోజులు డాన్స్ క్లాస్ లోనే గడిపాను తెలుసా? అవును, తన పార్లర్లేస్ డాన్స్ క్లాస్ ఏమైంది? పోయింది. అక్కడ చూడు. కాలూసీస్ కనిపించలేదు. జీవానీస్ కాలిపోయింది. లంబక్ దెలీస్ ఇంకెవరో తీసుకున్నారు, అది కూడా కనిపించలేదు. సిటీ బ్లాక్ లో బుల్డోసర్ దిగిందంటే ఇవి మొత్తం మాయమైపోతాయి. తర్వాత స్కూల్ కూడా క్లోజ్ చేయాలనుకుంటున్నారు. అది వదిలే, కానీ దీన్ని ఎవరు మార్చాలని అనుకోలేదా? క్రైమ్ కారణం తెరేసా, డ్రగ్స్. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఎవరూ మళ్ళీ రావాలనుకోలేదు, నువ్వు తప్ప. నువ్వు మాత్రం తిరిగి వచ్చావు. ఏయ్, ఆగు. ఏయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నారా? అవును. నువ్వేమైనా మెకానికా? స్క్రూ డ్రైవర్ పెట్టుకోవడం తప్ప? అదంతా ఇక్కడికి తీసుకొని రాకూడదు. ముందు చేయి తీయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చేయి తీయమంటుంటే హే, మీరు వెళ్ళొచ్చు. హే, మీరు ఆగండి. పాత మెమరీస్ ఆఫ్ లంబాడో. ఏంటి? ఓ మై గాడ్, అది కూడా నిజమే. మీరే చెప్పండి. దీని గురించి మనం ఇంతకుముందు మాట్లాడిందే లేదు. ఈ సెమిస్టర్కి మనకి కావాల్సినంత స్టాఫ్ ఇక్కడ ఎవరూ లేరు. అందుకనే నేను నో, ఒక్క నిమిషం ఉండండి. అక్కడ మీకు ఏం దొరికింది? ఓ, ఎక్స్పెన్సివ్ రోలక్స్ ఉందా? ఇది నీకు ఎక్కడి నుంచి దొరికిందో చెప్పు. క్రిస్మస్కి నా బ్రదర్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. మీకేమైనా ప్రాబ్లమా? నీ బ్రదర్కి ఎక్కడి నుంచి దొరికింది? తను కష్టపడి సంపాదించి కొనిచ్చాడు. నువ్వు చెప్పేదంతా నేను నమ్మాలా? నేను అస్సలు నమ్మను. ఏదో ఒక రోజు చిక్కుతాం. చూసావా? దయచేసి నా వెనకాల రాకండి. సమాధానం చెప్తారో చూద్దాం. అది తీసి వెళ్ళు. హాయ్ ఫిల్. హలో, హాయ్. ఇలా చూడండి, వీడు హోంవర్క్ రాసిన పేపర్స్ అన్ని తినేశాడట. ఎందుకని అడిగితే సాతాన్ చెప్పిందట. ఇంక్ పేపర్ తింటే వీడు సెక్సీగా ఉండొచ్చట. ఇది నేను నమ్మాలా? ఫెలిషియా డెవేర్, ఈవిడ తెరెసా లంబాడా. హాయ్. ఈ సెమిస్టర్లో తెరెసా మనతోనే ఉంటారు. ఇందులో ముఖ్యమైన విషయం, మన సీనియర్ సింగ్ అడ్వైజర్గా ఉండబోతున్నారు. నాకు గర్వంగా ఉంది. త్వరలోనే అంతా నీకు అర్థం అవుతుంది. అరే, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నిజమే చెప్పాను. నాకు ఈ పిల్లలతో కలిసి పనిచేయడం నాకు నిజంగానే సంతోషం అండి. నేను మార్పుని తీసుకురావాలనుకుంటున్నాను. మిషనరీనా? ఎక్స్క్యూజ్ మీ, వస్తాను. చూడమ్మా, నా అడ్వైస్ కాస్త వినండి. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మామూలు వాళ్ళ కాదు. కాస్త జాగ్రత్తగా ఉండండి. చెవుల్లో మెడలో ఉండేది లాగేస్తారు. ఇలా చూడండి పిల్లలు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకే తెలుసు, యాక్చువల్లీ ఇదేంటంటే 100 క్లాస్మేట్స్ కి సీనియర్స్ కి మధ్య జరిగిపోయే సింగింగ్ కాంపిటీషన్ ఇది. ఈ రోజు మీరు సింగింగ్ లీడర్స్ గా ఎవరిని ఎలెక్ట్ చేస్తారో వాళ్ళే రెస్పాన్సిబుల్ గా ఉంటారు ఈ రోజు జరగబోయే షోకి. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాళ్ళు కింద పెడతారా ప్లీజ్? నా కాళ్ళు గాల్లో ఉంటాయి. సూపర్, అందరూ కొట్టాడు కదా. ఈ రోజు మధ్యాహ్నం మీ లాస్ట్ పీరియడ్ క్యాన్సిల్ అవుతుంది. సింగ్ లీడర్ ఎలక్షన్ జరగబోతుంది. దాంట్లో ఎవరు పాల్గొంటారో వాళ్ళు ప్రొసీజర్ గా పాల్గొనాలి. మిస్ లంబాడో, యా, మిమ్మల్ని చూసినందుకు సంతోషం. చాలా థ్యాంక్స్. నాకు పని ఉంది, నేను చూసుకుంటున్నాను. నా సమస్య కూడా అదే. ఈ ఇయర్ నేను పాస్ అవ్వాలి.
ఏంటి ఏం చేస్తున్నాడు? రిలాక్స్. మీ ఇద్దరు ఎలక్ట్ అయ్యారంటే మీ బిజినెస్ బాగా జరుగుతుంది. ఇలా చూడండి, రీసెంట్ గా మా బామ్మ ఎక్కువగా దగ్గుతున్నారు. అది తెలుసా మీకు? నేను బయలుదేరొచ్చా? ఓట్ చేశాను. హే హే, నువ్వేం చేస్తున్నావు? చేతికి మేకు గుచ్చుకుంది. నేను ఇక్కడి నుంచి బయలుదేరొచ్చా? జిమెడి కదా నీ పేరు? అవును. ఏ ఇలా చూడండి, నాకు చాలా పనులున్నాయి. లేదు లేదు, నువ్వు కూర్చోవాలి జిమెడి. ఇది ఖచ్చితంగా నీకు ఇంట్రెస్టింగ్ ఫీల్ని ఇస్తుందని అనుకుంటున్నాను. ఓ జీసస్. సబ్మోర్ క్లాస్ లో మీరు చూశారంటే జినో వరల్డ్ సెలెక్ట్ అయ్యారు. ఇది న్యాయమే కాదు. జినా కో లీడర్ జూనియర్ అరిస్టాటిల్ థర్మోపిలస్. ఇద్దరు ఏం చేస్తున్నారు? మీకు బుద్ధి లేదు? స్టాంప్ అంటించడానికి మీ నాలుగు అవసరం. హ్యానా గాట్చా. ఇక్కడ హ్యానా కో లీడర్ చూసారంటే ఇక్కడ అందరూ ఇండివిజువల్ గా వాళ్ళ ఫేవరెట్ స్కోర్ చేశారని తెలుసు. నేను దాన్ని కౌంట్ చేసి ఆల్రెడీ రీకౌంట్ కూడా చేశాను. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. హ్యానా కో లీడర్ ఈ సింగింగ్ విక్టరీకి ఎవరు వస్తున్నారో తెలుసా? డామినిక్ జిమెడి. తప్పకుండా అనిపించాను కదా. సరే సరే వెళ్దాం. మీకు బిగ్ బాస్ అంటే ఇష్టమా? తప్పుడు నిర్ణయం తీసుకోకు. నాకు ఈ స్కార్లెట్ దక్కింది. ఇది చాలా అందంగా ఉంది. నీకు ప్రోటబుల్స్ అంటే ఇష్టమా? కొన్ని క్యాడర్స్ ఓకేనా? లేదు లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు? జిమెడి, నీకోసం రిహార్సల్ షెడ్యూల్ తీసుకుని వచ్చాను. ఏంటి? చాలా త్వరగా క్లాస్ నుంచి వెళ్ళిపోయావుగా. ఇలా చూడండి, ఇలాంటివి. అవును, మీ పేరేంటి? లంబాడో, మిస్ లంబాడో. ఓకే, కానీ నాకు ఇందులో ఏమాత్రం ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం ఉంది? ఎవరు కెరియర్ కోసం పాట తీసుకోమని చెప్పలేదు. నువ్వు పాడతావు అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం. కానీ నాకు ఫన్ చేయడం అంటే చాలా ఇష్టం. నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? తెలియలేదే. అచ్చం మ్యారల్ స్ట్రీట్ లాగా నేను ఉన్నావు. బెట్ కడతాను. నీ స్కూల్ ఫైల్స్ చూస్తే చాలా సర్ప్రైజింగ్ గానే అనిపించాయి. డ్రగ్ పొజిషన్ లో నువ్వు ఇరుక్కున్నావని తెలుసు. డ్రగ్ పెడల్ చేసావు, కొట్టావు, అసాల్ట్ కేసు ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? కోర్ట్ ఆర్డర్ ప్రొబిషన్ కూడా ఉంది కదా. అవును. ఇలా చూడు, బ్రూక్లీలో నేను కొన్ని రోజులు ఉండబోతున్నాను. నేనున్న కొన్ని రోజులు కోర్ట్ ఆర్డర్ ఉన్నందువల్ల నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏమంటున్నారు? ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడం, టాక్సీ అతనితో గొడవ పడ్డం, క్రిస్మస్ నైట్లో ఇది చేయడం తప్పు కదా. అనవసరంగా మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పు కదా. మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు. నేను అలాంటి పని ఏం చేయలేదు. నేను అదే అనుకున్నాను, కానీ నువ్వు నన్ను పిచ్చిదాన్ని అనుకున్నా అక్కడే దొరికిపోయా. ఆ బ్యాండేజ్ గాని తీసి ఉంటే నువ్వు దొరికిపోయేవాడివి. ఇప్పుడు దాన్ని తీసి చూడు, అందులో టీత్ మార్కే ఉంటుంది. నా టీత్ మార్క్స్. ఈ రేకస్ ఐలాండ్లో నేను కేసు పెడితే నీ సగ జీవితం జైల్లోనే గడపాలి, అది గుర్తు పెట్టుకో. టూత్ బ్రష్ హ్యాండిల్ని విరగొట్టి దాన్ని షార్ప్ చేసావట. నిజంగాని తెలిసిందంటే నువ్వు జైలుకి వెళ్తావు. నీ పాస్ట్ సరిగ్గా లేదు, నీ ప్రెసెంట్ బాగాలేదు, ఫ్యూచర్ కూడా బాగోదు. హార్మీ సోబరింగ్ 400 పౌండ్ మర్డర్ నువ్వు. నిన్ను ఎవరైనా స్వీట్ హార్ట్ అని పిలుస్తారా? అందుకనే చెప్తున్నాను. మిస్టర్ జిమెటి, నీకు చాయిస్ ఉంది.
నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే, నా మాట వినకుండా నువ్వుంటే ఖచ్చితంగా నువ్వు జైల్లో అక్కడున్న దారుణమైన వాళ్ళతో జీవిస్తావు. ఉంటావా లేక ఇక్కడే ప్రశాంతంగా ఉంటావా? ఒక సీనియర్ సింగింగ్ లీడర్గా నువ్వు క్లాస్కి వస్తే మంచిది. 2 దారులున్నాయి. నువ్వు నా గుప్పెట్లో ఉన్నావు. ఏంటి మిక్కిని అందులో ఎలెక్ట్ చేయలేదా? నిన్ను సెలెక్ట్ చేశారా? ఇదంతా నువ్వే రిజగ్నేషన్ చేస్తావని అనుకోలేదు. ఇదంతా నువ్వే అర్థం చేసుకుంటావని తెలుసా? ఇలా చూడు హనీ, నీకు ఇందులో ఎక్కువ పని ఉంటుందని తెలుసు, అందుకే మాట్లాడుతున్నాను. నువ్వు కూడా ఇది తలుచుకొని సంతోషంగా ఉన్నట్టు అనిపించలేదే? ఇలా చూడు, నాకు అర్థమైంది. నేను అన్నిటినీ నోటీస్ చేశాను. హో హ్యానా, నీ జీవితంలో ఇది ఒక మంచి తరుణం అని అనుకోవాలి. అమ్మా, ఇక నిక్కీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అంతా అయిపోయింది. ఏంటి? హ్యానా, కాస్త నీళ్ళు తీసుకొచ్చావంటే బాగుంటుందేమో. ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నావు, నువ్వే తీసుకోలేవా? ఏంటి అయిపోయింది అర్థం కాలేదు. అది ఎలా అంత సులభంగా అతన్ని వదిలేసి వస్తావు నువ్వు? వాడే నన్ను వదిలే వెళ్ళిపోయాడు. నువ్వు అతను వెళ్ళిపోతే చాలనుకున్నావేంటి? ఏమంటున్నారు? నువ్వు చూడడానికి ప్రోలా ఉన్నావు. నైబర్హుడ్ ని టెర్రరైజ్ చేయకుండా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది పోనీ అన్నిటినీ ప్రాఫిటబుల్ గా తీసుకెళ్ళడానికి ఇష్టం లేదా? ఆశగానే ఉంది. అది సరే, ఈ రోజు నువ్వు బిజీగా ఉన్నావా? షట్, ఏం లేదు. స్కూల్లో ఒక ముఖ్యమైన పని అప్పగించారు. 3 వారాలు నైట్ నేను అక్కడే ఉండి తీరాలి. ఆ తర్వాత నువ్వు బాధపడకూడదు కదా. ఇలా చూడండి ఫ్రెడ్డీ, ఆడిషన్స్లో నేను ఖచ్చితంగా ఉండాలని స్పష్టంగా చెప్పారు. తీసుకో, నీకోసం ఇంకా కూడా ఉన్నాయి. ఓ ఫ్రెడీ, ఇదిగో, బాగా ఎంజాయ్ చేయి. వారం రోజులు సంతోషంగా ఉండు, సరేనా? వాచెస్. ఒక ముద్దు పెట్టొచ్చు కదా. రేయ్, ఇంట్లో వాళ్ళు అందరూ బాగున్నారు కదా? వాళ్ళు ఎప్పుడూ నీ గురించే మాట్లాడుతూ ఉంటారు. నా గురించి మాట్లాడడం మాత్రం కాదు, నా కోసం మొక్కోమని చెప్పు. చెప్తాను. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, టెక్నికల్ క్రూ. You're so fine and you're mine. I'll be yours to the end of time. 'Cause you made me feel. I said that you made me feel. I've got absolutely nothing to hide. Oh no! You're so fine and you're mine. I'll be yours till the end of time. 'Cause you made me feel. 'Cause you made me feel. I've got nothing to hide. Like a virgin. Hey! Touched for the very first time. Like a virgin. With your heartbeat next to mine. Like a virgin. Ooh. Hey, చాలు, like a ఆపండి. virgin. Feels so Hey. good before. మ్యూజిక్ ఆపండి. ఏంటి ప్రాబ్లం? నాకు ప్రాబ్లంగానే ఉంది. తనేం చేస్తోంది? అసలు దాన్ని పాటని ఎవరైనా అంటారా? నో అఫెన్స్ స్వీట్ హార్ట్. దీని గురించి ఏమీ తెలియని నువ్వే హెల్ప్ చేస్తానంటున్నావు కదా, అదే కొత్తగా ఉంది. బంగారం, నాకేం తెలుసో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. నా టాలెంట్ ఏంటో తెలుసా? అయితే దాన్ని చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను. ఇప్పుడు మమ్మల్ని అడిగితే మేమందరం ఎదురు చూస్తున్నామని చెప్తాం. ఏమైంది? నువ్వు వీళ్ళకి నీ ఏం టాలెంట్ ఏంటో చేస్తున్నావేంటి? అందరికీ చూపించు. ఓకే? అర్థం కావట్లేదు. అది Yes. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. సరే, ఓకే, ఖచ్చితంగా చూపిస్తాను. నా టాలెంట్ నీకు చూపించాలా? నా టాలెంట్ ఏంటో ఇప్పుడే మీకు చూపిస్తాను. 1 2
1 2 3 4. I bet you're nervous, so am I. There's something going on we can't deny. I want you so it takes my breath away. The conversation is for the birds. You're wasting time trying to find the words. I know what you're trying to say. And if you ask me once, and you ask me nice, baby, you don't have to ask me twice. Oh, no matter what you want, once you ask me nice, baby, you don't have to ask me twice. Oh no. Hey, I know you're trying to be polite. Don't be afraid, 'cause baby, I don't mind. Come on, this could take all night. And if you ask me once, and you ask me nice, baby, you don't have to ask me twice. Oh no, no matter what you want, once you ask me nice, baby, you don't have to ask me twice. You don't have to waste my once is too much, once is enough. I got the answers if you got this stuff. If you ask me once, and you ask me twice, baby, you don't have to ask me twice. No matter what you want, once you ask me twice, baby, you don't have to ask me, baby, you don't have to ask me, baby, you don't have to ask me twice. నన్ను ముందే నమ్ముండాల్సింది. ఇప్పటికైనా నమ్ముతున్నారా? ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఐటమ్స్ అన్ని గార్జియస్ గా ఉంది. 18 సంవత్సరాలు అనేది ఒక్కసారి వస్తుంది. నీకు తెలుసు కదా హేనా. థ్యాంక్ యూ సో మచ్. నాకేం పర్లేదు. థ్యాంక్ యూ. యు వెల్కమ్ బంగారం. ఓ నువ్వు చాలా అందంగా ఉన్నా. అరే ఏంటి మీ ప్రాబ్లం? జాకెట్ మీరు అసలు బాగోలేదు, సార్. ఏమంటున్నారు? నాకు చెప్పేది అర్థం అర్థం కావడం లేదు. చేసుకోండి. నేను వేసుకున్నది ఇది ఆ జాకెట్ జాకెటేనండి. కాదు. సార్, మేము Excuse అలో me, చేయలేము. నేను లోపలికి వెళ్ళి తీరాల్సిందే. సార్ ఏంటి సార్ సరే, చెప్తే అర్థం తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే సార్. Hey, ఓ డామినిక్, మీకు ఓ విషయం తెలుసా? నేను లోపలికి రాబోతుంటే ఈ జాకెట్ వేసుకొని రాకూడదని అడ్డుపడ్డాడు. నీ ఇష్టం జాగ్రత్త అని బెదిరించి వచ్చాను. ఇక్కడ ఎవరిదైనా బర్త్డేనా? హానా 18 ఏళ్ల బర్త్డే. ఓ స్కూల్లో తను ఉన్నదానికి దీనికి సంబంధమే లేదు. రెండిటికి తేడా ఉందా ఏంటి? నాకు ఇప్పుడు చాలా ఐడియాస్ వస్తున్నాయి. హ్యానా ఒప్పుకుంటుందో లేదో తెలియదు. ఏంటి హ్యానా, నీకేదైనా ప్రాబ్లమా? వావ్, ఈ బ్రష్ స్టిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. అవి ఇక్కడ మాత్రమే దొరుకుతాయి అనుకుంటాను. కొంచెం బటర్ ఏమైనా ఉందా? ఎవరు వీళ్ళు? మీరు హ్యానా అమ్మగారా? నేను తన బామ్మని. ఇలా చూడండి, మీరు చెప్పకండి. తన అమ్మని మాత్రం చెప్పకండి. మీరు తన సిస్టరే కదా? లేదు, నేనే తన అమ్మని. ఓకే, నేను బయలుదేరుతున్నాను. మీ అందరినీ ఇక్కడ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యానా, హ్యాపీ బర్త్డే హ్యానా.
నాకు ఇది అసలు నచ్చలేదు. మనుషులు అందరూ నన్ను చూస్తున్నప్పుడు, చేతులు పట్టుకున్నప్పుడు. చూడు, నువ్వే కమిటీతో మాట్లాడాలి. సరే, పెద్దగా ఏం చెప్పలేదు. రోమియో అండ్ జూలియట్ స్టోరీ ఒక బ్యాడ్ ఐడియా, తెలుసా నీకు? ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నువ్వు ఇదంతా చేయకూడదు అంటున్నారు. లేదు, నేను ఫినిష్ చేయాలా వద్దా? ఇలా చూడు, ఇందులో మనం అందరూ సిసిలియన్ గానే ప్లే చేయాలి, అర్థమైందా? ముందు ఈ సీన్ ఏమో చూడు. ఇందులో జూలియట్ కి కావాల్సిన విషయం అసలు ఏం లేదు. వాళ్ళు ట్యాప్ డాన్స్ అసలు ఆడలేదు. స్ప్లిట్ చేయాలి. అది ఎంత బాగుంటుందో నీకు తెలుసా? లేదు, ఒకసారి స్ప్లిట్ చేయవా? సిసిలియాకు కావాల్సిన ఒక మంచి అవకాశం కోసమే నేను ఇక్కడ వెతుకుతూ ఉన్నాను. మీరు ఏమంటున్నారు? బస్సు కింద తోసి చంపేయండి. ఫార్వర్డ్ లో కిక్ చేసి బ్యాక్ రావాలి, తర్వాత రైట్, తర్వాత లెఫ్ట్. ఇదేనా తను డాన్స్ అని చెప్తుంది? ట్రై చేయండి. సరే, ఇలా చూడండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇట్స్ 5 6 7 8 కిక్ బాల్ చైన్ స్టెప్ టచ్ కిక్ 5. చూసారా, అలవాటైతే కళ్ళు మూసుకొని కూడా చేయొచ్చు. కమ్ ఆన్, ట్రై చేయండి, రండి. 5 6 7 8 స్టెప్ కిక్ బాల్ చైన్ 5 6 7 8. కానీ కలగ చేసుకుంటూ ఉంటే నా బ్యూటీస్ కొంచెం ఇబ్బంది పడతారు. సరైన టాలెంట్ ని బయటికి తీయాలి. డాన్స్ రిహార్సల్ ఇప్పుడే కదా మొదలైంది. ఏంటి? వీళ్ళు చేసేది డాన్స్ కాదు, ఇది ఆర్గనైజ్ చేస్తున్న పెయిన్. నిజమైన డాన్స్ చూడాలనుందా? అవును, రియల్ డాన్సింగ్ చూడాలనుకుంటున్నాను. అయితే నువ్వు ముందు క్లబ్కి వెళ్తూ వస్తూ ఉండాలి. నువ్వు సిల్వర్ హ్యామర్ ఇంకా హీ డ్రైవ్ లాంటి చోట్లకి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ ఎవరు అడిగారు? ఒక మంచి ఐడియా నాకు వచ్చింది. మీరిద్దరు, నైస్. నువ్వు యానా, మీకు కొరియోగ్రఫీ నచ్చకపోతే ఇద్దరు రీసెర్చ్ చేయండి. నన్ను తనతో బయటికి వెళ్ళమంటున్నారా? ఆల్రెడీ ఇక్కడంతా చెత్తగా జరుగుతోంది. మీరు దాని గనక సరి చేయకపోతే మీరు వచ్చే వారాల్లో ఏమీ చేయలేరు. సరే, నేను పర్ఫెక్ట్గా క్లియర్గా నా ఐడియాని నీతో చెప్తాను, సరేనా? ఇది సరిగ్గా చెయ్యాలని నేను అనుకుంటున్నాను. ఇది పూర్తి చేసేటప్పుడు ఎలాంటి అడ్డులు రాకూడదు. ఆ అడ్డులు తొలగిస్తాను, నన్ను డిస్టర్బ్ చేయకూడదు. అర్థమైందా? నేను దారి తప్పిపోయాను. నువ్వు లేటుగా వచ్చావు. దానికి నువ్వొచ్చి పికప్ చేసుకొని ఉండాల్సింది. పికప్ చేసుకోవాలా? కానీ ఇదేమీ డేటింగ్ కాదు. ఎలా ఉన్నావు కార్లీ? బాగున్నాను. గుడ్. థ్యాంక్ యూ. నువ్వేదైనా డ్రింక్ తీసుకుంటావా? సోడాస్ బార్లో ఉన్నాయి, చూసుకో. రెస్ట్ రూమ్కి వెళ్ళాలనుకుంటే అదిగో అటువైపు ఉంటుంది. నీకు డ్యాన్స్ చేయాలనిపిస్తే అదిగో అక్కడ ఫ్లోర్ ఉంది, చూడు. ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటే అదిగో డోర్ అక్కడ ఉంది. నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకంటే ఇది నా ఐడియా కాదు. సరే, లోపలికి రా. నువ్వు కూర్చోడానికి తగిన సీట్ అదిగో అక్కడుంది. Can't forget one more outfit that looks great. I bet you sure look cute in your birthday suit. I bet you sure look cute in your birthday suit. You got your best feature straight from Mother Nature now. Sure cute, oh honey, in your birthday suit. Sure look good, baby. That smile, work that hair. Oh yeah. Give 'em all you
In your birthday suit, I bet you sure look cute. You look good in your birthday suit. I heard it said romance was dead and gone, and I almost believed it was true till the moment you came along. I know it's so hard to find romance. ప్లీజ్ నాతో డాన్స్ చేయి ప్లీజ్. But when I look at you, I get the feeling these feelings will last. సరేరా Make our own romance. We've got time, we've got love. That's always been enough. Why don't we take a chance? Pull me in close and dance. Can you bring me your heart? Bring on the stars. Bring back romance. I've been alone. I know you've been there too. So you know when there's no one to hold, ooh, life can make you blue. But now somehow we've got each other to fill up the night. And once we strike a spark, it won't take long before a fire will ignite. Let's make our own romance. We've got time, we've got love. That's always been enough. Why don't we take a chance? Pull me in close and dance. Can you bring me your heart? Bring on the stars. Bring back romance. తన కోసం నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. థ్యాంక్స్. హే దీనికి ఏదైనా అర్థం ఉందేమో అని ఆలోచించుకో. ఓకే Working together, we'll build our love. And once we build it strong, it's gonna last forever. Let హే హే అవును అక్కడ ఉన్నది ఎవరు? మిక్కీ ఎవరో ఒక అమ్మాయితో ఉన్నాడు, అందుకే నిన్ను నాతో పాటు డాన్స్ చేయమని చెప్పాను అంతే. అదంతా ఓకేనే, నువ్వు లోపలికి నాతో కలిసి వచ్చావు కదా, నాతోనే కదా బయటికి రావాలి. ఇలా చెడు ఒప్పుకుంటున్నాను, నిజంగా ఇది బ్యాడ్ ఐడియా. మ్యామ్ చెప్పారని ఇటువైపు వచ్చాను, లేదంటే నేను అసలు రానే రాను. డాన్స్కి అసలు దీనికి అసలు సంబంధమే లేదు, కానీ తొందరపడి ఇలాంటివి- కూల్ కూల్ నీ క్షమాపణని నేను ఒప్పుకుంటున్నాను. అంతేకాకుండా నేను కూడా నిన్ను ఆ విధంగా ముట్టుకొని ఉండకూడదు. అది తప్పే, ఒప్పుకుంటున్నాను. యాక్చువల్గా నువ్వు చాలా అట్రాక్టివ్గా ఉన్నావు. నువ్వు వేసుకున్న ఈ డ్రెస్, నీ స్టైల్ నాకు బాగా నచ్చాయి. చాలా లేట్ అయింది, నేను బయలుదేరాలి. ఏంటి మీ నాన్న చూస్తారని భయమా? లేదు, మా నాన్న చనిపోయి 3 ఏళ్ళు అవుతోంది. ఓ ఐఎమ్ సారీ. మరైతే మీ అమ్మతో వచ్చింది ఎవరు? మురే,
అతను మా అమ్మ బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నాను. తను నిన్ను బాగా చూసుకుంటారు. మా అమ్మ చాలా కష్టపడుతోంది. ఆవిడ సంతోషంగానే ఉంది. ఏం మాట్లాడుతున్నావు? తనకి ఒక అందమైన కూతురుంది కాబట్టి సంతోషంగానే ఉంటారు. నువ్వు ముందు ఆవిడతో మాట్లాడు. నేనేది కరెక్ట్గా చేయడం లేదనుకుంటోంది. నిజంగానా? అవును, అది నాకు తెలీదు. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది. నీలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు వాళ్ళని ఇగ్నోర్ చేయాలి. నేను మా అమ్మని చేస్తున్నట్టు తను చాలా ఎక్కువ తాగుతుంది, చాలా సంతోషంగా ఉంటుంది. మా నాన్న జీవితాన్ని పాడు చేసింది, చివరికి చనిపోయింది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? తను నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు. ఇది బెస్ట్ అని నాకు అనిపించడం లేదు. జీవించడానికి సిద్ధం చేయడం లాంటిది ఇది. ఇలా చూడు, నేను ఎప్పుడు ఫ్యూచర్ గురించే ఆలోచిస్తూ ఉంటాను. మా బ్రదర్ ఫ్రెడీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. తనకేం కావాలో అది తీసుకుంటాడు, ఏదో ఒకటి చేసి తప్పించుకుంటాడు. ఒక రకమైన క్లీన్ ఎగ్జిట్ అది. సరే వదిలే, నీకు చెప్పినా అర్థం కాదు. లేదు, మాట్లాడడంలో నాకే ప్రాబ్లం లేదు. అవునవును, నువ్వు అది బాగా చేస్తున్నావు. కానీ దాన్ని ఒంటరిగా చేయలేనుగా. అది నిజమేలే. అయినా కానీ ఇదే ఎగ్జాక్ట్గా ఒక డేట్కి బ్రేకప్ చెప్పడానికి దారి. కానీ ఇది డేట్ కాదని నువ్వే కదా ముందు చెప్పావు. నేను నా మనసు మార్చుకున్నాను. కావాలంటే నేను నీకు తోడుగా మీ ఇంటి దాకా రానా? నువ్వు రావడం లేదా? నువ్వు ఒంటరిగా ఇంటికి నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నావా? ఇంత రాత్రి వేళ ఇంటికి ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. ఇక్కడ దుర్మార్గులున్నారు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా క్రూరులు, తెలుసు కదా? నువ్వేం చేయాలో తెలుసా? నన్ను పూర్తిగా నమ్మాలి. నన్ను నమ్మితే నీకు మంచిది. నీకు నాతో రావడం ఇష్టమే కదా? నువ్వు చూసావా? టీనా ఏంటి ఇది? జూలియట్, ఇలాంటి బ్యాడ్ జూలియట్ ఎవరు చూసారు? వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదు అనుకుంటా. వాళ్ళందరూ ఒక మూర్ఖులు అనుకుంటాను. నాకు ఒక గాడ్ డామ్ ఏంజల్ గా ఉండాలని ఎలాంటి అవసరం లేదు. సారీ, నీకంటూ ఒక సమయం వస్తుంది. నువ్వు వెయిట్ చేయి. నిజంగా చెప్తున్నాను, నువ్వు అంత అందంగా ఉంటావు. నేను ప్రిడిక్ట్ చేశాను. ఈ ఐలాండ్ ఖచ్చితంగా అట్లాంటిస్ లోనే ఉంది అని అనుకున్నా. అది పేలబోతుంది. మీరు చూడండి. అది కాకుండా మనుషులైన మనము దీన్ని సెలబ్రేట్ చేయాలి. ఆగాగు, ఒక్క నిమిషం. నువ్వేం చేస్తున్నావు? లేదు లేదు, ఇదేం బాగోలేదు. ఒక్క నిమిషం వెయిట్ చేయి. ఇలా చూడు యానా, అది ఆ ప్రాంతం పేరు అట్లాంటిస్. దాని కింద ఒక వాల్కెనో ఉంది కదా? రైట్. ఒకవేళ అది బద్దలైతే చాలా నష్టం జరుగుతుంది. యా. ఇలా చూడు స్టాన్లీ, నువ్వు కొంచెమైనా ఆలోచించు. నువ్వు ఇలాంటి డ్యాన్స్ మూవ్ వేసావనుకో, చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఎవరైనా వేయొచ్చు, తను కూడా వేయగలదు. మీ ప్రతిభ చూపించండి. ఏంటి ఏంటి అలా చూస్తున్నారు? అన్నీ బెస్ట్గా చేయాలని మీరే కదా నాకు చెప్పింది. నాట్ బ్యాడ్. కానీ డ్యాన్స్ అని చెప్పడానికి ఇక్కడ చాలామంది డ్యాన్స్ వేయలేదు. మీరందరూ గాయపరుస్తున్నారు.
ఒక గుడ్ బై చెప్పే సిచ్యువేషన్ ఇంకోసారి చూడలేని సమయాల్లో మీరు ఫ్రీక్ అవుట్ చేస్తారా? ఛాన్సే లేదు. అప్పుడేమంటారో తెలుసా? వన్ మోర్ టైం, మనం కలిసి ఉన్న క్షణాల్ని మళ్ళీ తలుచుకుందాం అంటారు. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆలోచించి చూడండి. ఒక డ్యాన్స్ అంటే అలా ఉండాలి స్టాన్లీ. నేను చెప్పింది అర్థమైందా? యా. బ్రూక్లిన్కి సంబంధించి ఇక్కడ ఒక ముఖ్యమైన ఇన్స్టిట్యూషన్ జరుగుతూనే ఉంది. అది 80 ఏళ్ళుగా. కానీ ఇప్పుడు చూసారంటే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అందరూ సెమిస్టర్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ స్కూల్ సెమిస్టర్ చివరిలో సెంట్రల్ దీని డోర్ని క్లోజ్ చేయబోతోంది. ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్గా మారబోతోంది. నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను. అలా అని చెప్పి మన ఊరికి వదిలి పెట్టకూడదు. వాళ్ళు మన స్కూల్ని క్లోజ్ చేస్తారు. అవును, ఖచ్చితంగా దీనికి మనం ఒప్పుకోకూడదు. అవును, నువ్వు చెప్పింది నిజమే. అలాగే చేద్దాం. రోసి, ఈ విషయం వినగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. ఓ సోఫియా, నువ్వు ఎందుకు ఇలా వచ్చావు? ఏంటి, నువ్వు ఆట పట్టిస్తున్నావా? మన స్కూల్ని క్లోజ్ అయిపోతున్నారట. ఇది వింటుంటే నిజంగానే నాకు చాలా బాధగా ఉంది. అందరికీ కష్టమే. ధైర్యంగా ఉండు. ఇదిగో, దీన్ని వదిలేద్దామని మాత్రం చెప్పొద్దు. మనం ఖచ్చితంగా పోరాడాలి. రోసి, అమ్మా, నువ్వెప్పుడొచ్చా? మనం ఏం చేయగలమని నువ్వు అనుకుంటున్నా? వాళ్ళు నైబర్హుడ్ని క్లోజ్ చేస్తారంటున్నారు. ఇంతకీ నీ సమస్య ఏంట్రా? ఎప్పుడు చూడు ఏదో ఒక అమ్మాయితో గొడవ పడుతూనే ఉంటావు. అసలు నీ సమస్య ఏంటి? సరైన సమయం కోసం ఎదురు చూడాలి, బాగా సంపాదించాలి, అంతే. సరే, నువ్వు బండి ఆపు. ఇక్కడే. ఎక్కడ? ఇక్కడ కాదురా, దీని వెనకెళ్ళాలి. పదా. నువ్వు కాస్త రిలాక్స్గా ఉండరా. ఒక రాత్రిలో మనం చాలా సంపాదించవచ్చు. ముందు లైట్ ఆఫ్ చేయి. ఆగు ఫ్రెడీ, ఇక్కడొద్దు. ఏంటి? ఈ చోటు ఎవరిదో నాకు బాగా తెలుసు. జూయిష్ బ్రోవే కదా, ఇప్పుడు దానికేంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? కమాన్ ఫ్రెడీ, వీళ్ళని నువ్వు ఏమీ చేయలేవు. ఫ్రెడీ కమాన్, చెప్పేది విను. ఫ్రెడీ నేను చెప్పేది విను. ఇప్పుడొద్దు, నా మాట విను ఫ్రెడీ. ముందు ఇక్కడి నుంచి ఫ్రెడీ, బయలుదేరు. ప్లీజ్. అనవసరంగా వాగుతూనే ఉన్నావు. అని నేను చేసుకుంటాను, నువ్వు బయలుదేరు. ఇలా చూడు, ఏ సమస్య జరిగినా నువ్వు లోపలికి రావద్దు, సరేనా? నువ్వు కారులోనే ఉండు. కార్ని రెడీగా స్టార్ట్ చేసి ఉంచు. నేను చెప్పింది మాత్రం చేస్తే చాలు. Hey, Dominic. బేసికలీ మిస్సెస్ గాడ్స్ చాక్, మీ భర్త కోసం మీరు తీసుకున్న పాలసీ ఎప్పుడో ఎక్స్పైరీ అయిపోయింది. మీకు కనుక గుర్తునుంటే మీకు $4,000 దొరికేది, కానీ ఇప్పుడు మీకు అవకాశం లేదు. అలా మాత్రం చెప్పకండి. నేనేం చేసుండాలో మీరు మాట్లాడకండి. మీకు ఒక విషయాన్ని చెప్తానా? నిజంగానే నేను ఇలా బ్రతకడానికి నాకు అర్హత లేదు, తెలుసా? ఖచ్చితంగా నాకు ఒకరోజు హెల్తీ అయిన హస్బెండ్ దొరుకుతారు. అలాగే నెక్స్ట్ రోజు ఆయన ఒక మార్బల్ రాయిగా మారుతారు. అలాంటి సమయంలోనే నన్ను హ్యారీ వదిలేసి వెళ్లారు. 2 పిల్లల్ని నా చేతిలో పెట్టి వెళ్లారు. నా దగ్గరున్న రెస్టారెంట్ నాకు పెద్దగా ఆదాయం తీసుకురాలేదు. అక్కింటి పక్కింటి వాళ్ళందరూ కొంచెంగా వెళ్ళిపోయారు. ఇదేం అంత ఈజీ కాదు. ముందు వెళ్ళి చెప్పు. నేనేం చేయాలని మీరు వెళ్ళు, కోరుకుంటున్నారు? వెళ్ళి మీరే చెప్పు. చెప్పండి. ఎవరికి నేను నేనేం సమస్య చేయాలి? ఇవ్వను. పోయి చెప్పురా. వెళ్ళండి. ఏయ్, నీ డ్రెస్ తీసుకొని వెళ్ళిపో. ముందు నా స్కూల్ని నేను కాపాడుకోవాలి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇది అతనికి ఇవ్వు. ముందు సైన్ వేసి ఇవ్వండి. ఇక్కడుంది, వచ్చి తీసుకో. ఎందుకు ఇంత కంగారు? కాస్త మెల్లగా. బోర్డు ఈవెంట్ జరుగుతుంది, అది చూసావా? దానికి అవసరమైనవన్నీ మనకు కావాలి. మీరెందుకు కష్టపడుతున్నారు? ఒక్క నిమిషం ఆగు.
వాళ్ళు స్కూల్ మాత్రమే క్లోజ్ చేయట్లేదు, ఈ సింగింగ్ కాంపిటీషన్ కూడా క్లోజ్ చేస్తున్నారు. ప్రాక్టికల్ గా నీది అర్థమవుతుందా? ఎన్ని రోజులు కష్టపడి కృషి చేసిన దాన్ని ఏం చేయబోతున్నావు? దాని గురించి నాకే బాధ లేదు, నేను బయలుదేరుతున్నాను. హే, ఒక నిమిషం ఆగు. నేను ఇక్కడికి వరకు తీసుకొచ్చింది నేనేగా. లోపలికి వచ్చేసావు, ఇంకా వెళ్ళకూడదు అంతే. నాకు సహాయం చేయి, అర్థమవుతుందా? ఓకే కదా? నువ్వు అసలు మనిషివేనా? ఏయ్, నన్ను ఎందుకు ఇలా ఏంటి? చేశావు? నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? నన్ను నమ్మమని చెప్పావు. నేను మనుషులు నమ్మగలరా? ఏనా, నేనేం చేశానో ముందు చెప్పు. దీనికి సమాధానం చెప్పాలా? అవును, చెప్పి తీరాలి. నువ్వు ఒక అబద్ధాల కోరివి, నువ్వు ఒక దొంగవి. నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు. అలాగా? క్వశ్చన్ అడిగితే వెళ్ళిపోతున్నావు? ఏంటి? నీకిప్పుడు ఏం తెలియాలి? నువ్వొక మామూలు వెయిట్రస్వి, అంతే కదా? డామినిక్, డామినిక్. హేనా, ఇక్కడ ఏం జరుగుతుంది? హేనా, చూడు డామినిక్, నిన్నే నువ్వు పేమెంట్ చేసావు కాబట్టి వేరే దారి లేదు. ఎవరైనా చూస్తే ఏం కావాలి? నీకు అందుకే నేను ముందు చెప్పింది. ఇది నాకు అవసరమా? చూడు, ఇలాంటి విషయానికి నేను గ్యారంటీ ఇవ్వలేను. స్టార్టింగ్ లో అన్ని ఇలాగే ఉంటుంది. కావాలంటే నన్ను చూడు, నాకు కావాల్సింది నాకు దక్కింది. కానీ నాన్న ఇలా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. నాన్న గురించి నాతో మాట్లాడద్దు. ఆయనకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. నేను నాన్నలాగా ట్రై చేయలేదు కదా, నేను స్మార్ట్ గా ట్రై చేశాను అంతే. వీలైన త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు నాలాగే ఉండాలని ట్రై చేస్తున్నావా? అనవసరంగా ఏది ఆలోచించుకో, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళలాగా నువ్వు తయారవుతావు. అలాంటిదేం లేదు, ఇక్కడున్న అందరికీ మంచి మాట్లాడుకో, సరేనా? నీకొక విషయం తెలుసా? నువ్వు బాగానే ఆలోచిస్తున్నావు, కానీ అవకాశం దొరికినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలో తెలియడం లేదు నీకు. నువ్వేదో గొప్ప స్మార్ట్ అని నువ్వు అనుకుంటున్నావు అంతే. నాకు చాలా బాధగా ఉంది ఫ్రెడీ. దానికి బెటర్ ఆఫ్ ఫీల్ అవడం కోసం దీన్ని ఉంచుకో. సౌత్ అమెరికాలో తయారు చేసింది. సల్యూట్. హే హే, మై లిటిల్ బ్రదర్, నువ్వంటే చాలా ఇష్టం రా. అయినా నీకు నన్ను చూడడం ఇష్టం లేదని నాకు తెలుసు. నేను చెప్పేది వినడం కూడా నీకు ఇష్టం లేదని తెలుసు. కానీ నేను నీకు జరిగింది చెప్పి తీరాలి. ఇది చూడు, ఇది నా రోలెక్స్. దీనికి ఎక్కువ డబ్బు వస్తుంది. ఎంత వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఎక్కువే వస్తుంది. అంతేకాకుండా నా దగ్గర క్యాష్గా $200 కూడా ఉన్నాయి. నా దగ్గర ఇవే ఉన్నాయి. ఇదంతా ఎందుకు? నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను. ఇలా చూడు, నేను సాయం చేయాలనుకున్నందువల్ల ఏదో తప్పు చేస్తున్నానని అర్థం కాదు. నేను చెప్పేది కొంచెం విను. నేను తప్పు చేశానని అనుకుందాం. ఉదాహరణకి చేశానే అనుకో. ఇప్పుడు రాబరీ జరిగిన విషయం కూడా నాకు ముందే తెలిసిందే అనుకో. అది తలుచుకొని నిజంగా నేను చాలా బాధపడతాను. అది ఒక $4,000 రా. అవి కూడా వదిలేసి ఒక రెస్ట్ వాచ్ తీసుకొచ్చిస్తున్నావేంటి? హేనా, 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 ఇది రోలెక్స్. ముందు ఒక్కసారి దీన్ని చూడు. దానివల్ల $4,000 తిరిగి వస్తాయా? ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇవ్వమని చెప్పారు. మేమేం చేయలేకపోతున్నాం. నా దగ్గర డబ్బు లేదు. ఎవరు చేసినా నాకు బాధ లేదు. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. దేవుడి మీద ఒట్టేస్తున్నాను హేనా, నిజంగా నాకు అర్థం కావడం లేదు. ఇలా చూడు, కావాలంటే నీకు నెల $100 వరకు ఇస్తాను. చెప్పు, నీకు ఓకేనే కదా? మీ అన్నకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాడటగా. నువ్వు హెల్ప్ చేస్తున్నావు కదా, వెళ్ళి డబ్బులు అడిగి తీసుకో. అంత డబ్బు తను అడిగితే ఫ్రెడ్డీ నన్ను చంపేస్తాడు. అయితే మరి నా దగ్గర నీకేం కావాలి? నీతో పాటు కలిసి ఏడవమంటావా? మర్యాదగా మా ఇంటి నుంచి దూరంగా వెళ్ళు. ఇంతకు మించి క్లియర్గా ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. సెంట్రల్ ఒక డిప్రెస్డ్ అయిన హై స్కూల్.
రీసెంట్ గా చూసుకుంటే గనక అటెండెన్స్ చాలా డ్రాప్ అయ్యాయి. మొత్తానికి క్యారెక్టర్ అంతా మారిపోయింది. అలాగే డెస్క్ పోస్ట్ కూడా తగ్గుతుంది. వైలెన్స్ ఎక్కువ అయింది. డ్రగ్ ట్రాఫిక్ కూడా ఎక్కువ అయింది. ఇప్పుడు ఆ స్కూల్ ని ఓపెన్ చేయడానికి మేము ఏం చేయాలనుకుంటున్నారు? మేమే ఫ్యాంటీమోర్ లాగా లేదు కదా. వాళ్ళ గురించి ఆలోచించండి. ఇది హాల్బెండ్ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన విషయం అంతే. అలాగే స్టేట్ బోర్డు దగ్గర నుంచి ఇందులో ఎలాంటి మార్పు లేదు. మనం చెప్పేది అస్సలు వినరు. ఆయనకి దిగులు లేదు కదా. కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. మీ ఫీలింగ్స్ ని మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగాను. మీలో కొంతమంది పడుతూ నేను చదివాను కూడా. కాబట్టి ఈ జూన్ లోపల స్కూల్ ని క్లోజ్ చేయాలని చెప్పేశారు. ఇది న్యాయమే కాదు. సోమవారం నుండి వీళ్ళందరూ కలిసి ఈ స్కూల్లో పని చేయబోతున్నారు అంతే. ఆల్రెడీ వచ్చిన ఆర్డర్ ప్రకారమే ఇవన్నీ జరుగుతోంది. ఈ ఫైనల్ డిస్అసెంబ్లీ స్కూల్ ప్లాన్ గురించి మీకు చెప్తారు. నా క్లాస్ రూమ్ లో అది మీరందరూ జరగకూడదు. మాకు ఇవ్వాల్సిన ఫుల్ కోఆపరేషన్ ఇవ్వాల్సిందే. తప్పదు మరి. దయచేసి అర్థం చేసుకోండి. వెయిట్ ఎ మినిట్, ఒక్క నిమిషం ఆగండి. ఇంకా మా సింగింగ్ కాంపిటీషన్. అవును, అందుకు మీరేం చేయాలనుకుంటున్నారు? ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ స్కూల్లో టెర్మినేట్ చేయబడింది. మా దగ్గర అంత బడ్జెట్స్ లేదు. ఒక నిమిషం ఉండండి, మీరు ఎలా చెప్పగలరు? గత 40 ఏళ్లుగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడున్న ఒక్కొక్క స్కూల్లో బ్రోక్లైన్ లో జరిగే స్టేజ్ షో చూస్తారు. ఇంకా ప్రతి సంవత్సరం దీని పాపులారిటీ పెరుగుతూనే ఇప్పుడు ఉంటుంది. ఇది కమ్యూనిటీలో ఒక భాగంగా మారిపోయింది. అవును, ఇది ఒక ట్రెడిషన్. స్కూల్ ని మాత్రమే క్లోజ్ చేయబడం లేదు, దాంతో పాటు సింగింగ్ ని ఆపబోతున్నారా? ఇక్కడ మా కమ్యూనిటీ క్రైసిస్ లో ఉంది మిస్టర్ ఫ్రై. అర్థమవుతుందా? దానికోసమే మేము ఇవన్నీ ట్రై చేసి చూస్తున్నాం. అర్థమైందా? నేనే విషయాన్ని కోసంగా ట్రై చేయట్లేదు. ఈ స్టాటిస్టిక్స్ లో ఇన్వెస్ట్ చేశాను అనుకుంటున్నారా? ఈ స్టాటిస్టిక్స్, ఈ స్కూల్ అన్ని తీసి పక్కన పడేయండి. వీళ్ళని నమ్మడం కుదరదు. వీళ్ళ సిసిలియాని చూడండి. నా కూతురు తన కోసం కాస్ట్యూమ్స్ అన్ని రెడీ చేశాను. అవునండి. మా వల్ల ఖచ్చితంగా ఈ విషయాన్ని అఫోర్డ్ ఇలా చేయలేము. చూడండి, ఇందులో మీకు ఎలాంటి ఖర్చు ఉండదు. మీరు మా గురించి అస్సలు బాధపడకండి. చూడండి, మీరు ఆర్డర్ కి మించి మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయిని మాట్లాడనివ్వండి. మిస్టర్ స్కాట్ పెరీ, మీరు పెయింట్ స్టోర్ జరపాలనుకుంటున్నారు కదా, కొంచెం మాకు పెయింట్ ఇస్తారా? వాళ్ళకి కావలసిన పెయింట్ నేను ఇస్తాను. నేను ఒక నంబర్. ఎవరికైనా నంబర్ కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను. ఇదిగో, ఇలా చూడండి. సిసిలియా, నువ్వు ఆ స్పీచ్ చెయ్యి. తనే నా కూతురు. ఖచ్చితంగా సింగింగ్ జరగాలి. అవును, సింగ్ కావాలి. తప్పకుండా. ఖచ్చితంగా కావాలి. కుదరదు, కుదరదు అంతే. హెలియట్ ఫ్రైడ్ ఖచ్చితంగా ఈ స్కూల్ని మూసేస్తాడు. కానీ నేను ప్రిన్సిపల్గా ఉన్నంత వరకు దీన్ని ఎలా నడపాలో వాడు చెప్పకూడదు. ఈ సిస్టంలో నేను చాలా రోజులుగా ఉన్నాను. బయట నుంచి ఎలా పని చేయాలో కూడా నాకు తెలుసు. ఎవరో ఒక 4 మంది స్నాక్ తింటూ దీన్ని క్లోజ్ చేసేద్దాం, మూసేద్దామని అంటే నేను వదిలిపెట్టను. అందరూ జాగ్రత్తగా వినండి. స్కూల్ ని క్లోజ్ చేయబోతున్నారు. మనం దాన్ని అడ్డుకోవాలి. మనం వర్త్ లేదని అనుకుంటున్నారు. మిస్టర్ మారవట్ మనం ఎలాగైనా నిరూపించుకోవాలని దీనికోసం పనిచేస్తున్నారు. స్కూల్ ని క్లోజ్ చేయడానికి వాళ్ళకి మనం అస్సలు హెల్ప్ చేయకూడదు. గుర్తుంచుకోండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఎగ్జామ్ లో అందరూ మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఇవన్నీ కరెక్ట్ గా చేసి తీరాలి. మీ అందరికి డివైర్ మేడం గురించి బాగా తెలుసు. ఆవిడ ఓటమిని అస్సలు ఒప్పుకోదు. మీకు స్ట్రైట్ గా ఒక విషయాన్ని చెప్తాను. ఒకటి, మన చరిత్రాన్ని సృష్టించాలి లేదా చరిత్రలో పాల్గొనాలి. ఇప్పుడే మీరు మొత్తం ప్రయత్నించారనుకుంటున్నారా? ఇంకా మీరు ఏమీ ప్రయత్నించలేదు. మీరు షోలో వించేద్దాం అనుకుంటున్నారా? ఇంతకు ముందు ఎవరు అసెంబ్లీ చేసిన వాళ్ళు ఎవరు చేయవద్దు. అందుకే చెప్తున్నాను, కాస్త ఆలోచించి చేయండి. ఇక మీ పనులు చూడండి. దీన్ని టాప్ నుంచి ప్రారంభించండి. ఇప్పుడు నువ్వు ఏదైనా చేయగలవా? ఎలాగైనా ఇది పూర్తి చేయాలి. నేను ఎప్పుడు చెప్పినట్లే, ఏదైనా మనం చేయలేము అన్నారంటే దాన్ని మనం చేసి సాధించాలి.
what do I, do I, do I? ఇలాగే మనం ఎవరనేది నిరూపించాలి. నీకేమైంది? ఎందుకు ఇప్పుడంతా లేట్గా వస్తున్నా? నువ్వు బాగా కష్టపడి పనిచేస్తున్నట్టున్నావు. ఏమైంది నీకు? ఇక మీదట దీని గురించి ఆలోచించుకో. ఎలాగో మనల్ని వదిలిపెట్టరు. ఈ షాపును నమ్ముకుంటే మనం ఖచ్చితంగా నడపలేము. వాళ్ళు చాలా కట్ అండ్ రైట్గా ఉన్నారు. మనకు కావాల్సిన డబ్బు కూడా మన దగ్గర లేదు. ఇక మనం సైలెంట్గానే ఉండాలి. దీని గురించి నీకేమైనా తెలుసా? నీకు తెలిస్తే నిజం చెప్పు. నాకు అసలు బుర్రలో బుద్ధే లేదనుకో. నీకు ఈ డబ్బు ఎప్పుడు అవసరమైంది. అది నిజమే కదా? ఇది ఎలా జరిగింది? నన్ను అందరూ మోసం చేశారు. ఎందుకు నాకు మాత్రం ఇంత కష్టం ఇస్తున్నారు? ఎందుకు నన్ను తక్కువ చేసి మీరేం బాగుపడతారు? అతని పేరు డామినిక్. డబ్బు తిరిగొచ్చేసింది. ఆ అబ్బాయి చాలా దారుణమైన వాడు. వాడు ఒక చెత్త బుట్ట. నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు? వాడు కోసం నీ కుటుంబాన్ని ఎదిరించడానికి సిద్ధపడ్డావా? ఏంటి ఇదంతా? చెత్త కుప్ప. నువ్వు నన్ను కూడా అలాగే కదా అనుకుంటున్నావు. నన్ను చూసి ఇంత డిసప్పాయింట్ అవుతున్నావు. అంతగా నీ జీవితంలో నేను ఏం చేశాను? ఇలా చూడు, ఒకవేళ నీ జీవితాన్ని నేను జీవించుంటే
టైంలో ఈ డాన్స్ ఇక్కడెందుకు చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు నువ్వు స్కూల్కి రావా? మా బ్రదర్ బిజినెస్లో తనతో కలిసి పనిచేస్తున్నారు. అది మా కుటుంబ బిజినెస్. బాధ్యతతో సింగింగ్ కాంపిటీషన్ చేయాలనుకున్నా అది కూడా నీ ఫ్యామిలీయేగా. నాకు ఆ ఫ్యామిలీ ఏమీ అక్కర్లేదు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఓ అలాగా? అవును. హో, ఎవరది? నువ్వు సింగింగ్కి రాకముందు నువ్వు ఎవరనేదే తెలీదు. హై స్కూల్లో ఉండి పోకిరిగాడిలా ఉండేవాడివి. నీ గురించి ఎవరికి తెలుసు? కాస్త ఆలోచించి చూడు. ఇలా చూడని నేను ఓ విషయం చెప్పనా? నా బ్రదర్ ఫ్రెడ్డీని నా గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకెవరు నా గురించి పెద్దగా పట్టించుకోరు. ఓకే ఓకే, అక్కడ మూసి ఇప్పటి వరకు నాకు గుర్తున్నాయి. అట్లాంటిస్ గురించి చెప్పానుగా, అందులో సగం ఎలా పోతుందో చెప్పు. అందులో పెద్దగా ఏమీ లేదు. లేదు లేదు, అందులో ఉంది. అందులో ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. నేను గమనిస్తూనే ఉన్నాను. ఇలా చూడండి, ఎప్పుడూ ఒకరు ఆడుతూ పాడుతూ ఉంటూ ఉండలేరు. అది మీ ప్రాబ్లం. అలా అయితే ఇందులో నీకే ప్రాబ్లం లేదు కదా? నేను అలా చెప్పలేదే. మీరేదో పర్ఫెక్ట్గా చేస్తున్నట్టున్నారు. ఇలా చూడండి, మీరింకా చాలా విషయాలు చూడాలి. మీకు మీకంటూ చెప్పుకోవడానికి ఎవరూ లేరు. ఏ పని లేదు, అసలు లైఫే లేదు. మీరే అసలైన విన్నర్. దయచేసి మీరు ఇంటికి వెళ్ళండి. నిన్ను బాధ పెట్టలేదే. ఇలా పారిపోవద్దు, సరేనా? ఇప్పుడు దేనికోసం భయపడుతున్నావు? రేపు రిహార్సల్స్కి నువ్వు వస్తావు కదా? ఎంత ధైర్యం రా నీకు? నన్నే నువ్వు ఏమరిచావు కదా నిన్ను. ఫ్రెడీ, నేను చెప్పేది విను. నేను కావాలని ఏమీ చేయలేదు. ఫ్రెడీ, నేను చెప్పేది నిజం. దయచేసి నన్ను పట్టుకో. ఆపు. నేను చెప్పేది విను. ఫ్రెడీ, వద్దు, ఆపు.
ప్లీజ్ ప్లీజ్ నేను నీకు ముందు పుట్టాన్రా. ప్లీజ్ ప్లీజ్. ఓరి భగవంతుడా. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళిపోండి, చెప్పేది విని వెళ్ళిపోండి. ఆ పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న ఇందుకోసం చాలా శ్రమ పడుతున్నారు. పొద్దునే 3ంటికి లేస్తున్నారు. 1962లో ఇలాంటి షో ఒకటి జరిగింది. అప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు నాకు గుర్తొస్తోంది. 62 షో గురించి నేను విన్నాను. అది మర్చిపోగలమా? ఎంజాయ్ చేశారు. బేబీ బేబీ. ఆ సమయంలో మేము పడిన శ్రమ మాకు మాత్రమే తెలుసు. ఎలా ఉండేదో తెలుసా? అరే దేవుడా బాబోయ్. అందులో ఏది చివరిదో అని తర్వాత మాకు చెప్పారు. ఆ సీనియర్ సమస్యలో హేనా చాలా బాగా హ్యాండిల్ చేశారని విన్నాను. ఓ అలాగా? ఏ తను మీతో చెప్పలేదా? ఆమె చాలా శ్రమ పడుతున్నారు. నేను చెప్పేది బాగా విను. ఎప్పట్లాగా ఒక ఏంజల్ గానే నువ్వు ఉండాలి. అది ఆలోచించడానికి కూడా టైం లేదు. ముందు దీన్ని స్కూల్కి తీసుకెళ్ళి ఇవ్వాలి. దగ్గరికి రా. నైట్ నిన్ను కలుస్తాను. ఓ అది సెట్ అవుతుందో తెలీదు. నాతో కుదరదని మాత్రం చెప్పకూడదు. మీకోసం టికెట్స్ తీసుకొచ్చాను. ఇవి 7:30వి. నిజంగానే తీసుకొచ్చావా? నమ్మి వెళ్ళండి, రికార్డ్ చేయండి. అక్కడికి వెళ్ళడం మీకు సంతోషమేగా. ఇదిగోండి మీ టికెట్స్. అది ఎవరైనా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తే అది ఎవరికైనా ఇస్తావా? మీకు వేరే సీట్స్ దొరుకుతాయా? అదంతా నాకు దొరకదు. నాకు ఇక్కడే షాప్లో ఎక్కువ పని ఉంది. ఇది పూర్తి చేశాక ఇంట్లోకి వెళ్ళి పని చేసుకోవాలి. నేను ఇంతకుముందే నిర్ణయించుకున్నాను. ప్రాక్టీస్ సరిగ్గా చేయాలి. ఇది మిస్ చేయకూడదు, సరేనా? ఓకే, 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 నేను జాగ్రత్తగా చూసుకుంటాను. చేయండి. ఇలా చూడు, నువ్వు నేను చెప్పినట్టుగా చేయాలి. కానీ నా పని నేను పర్ఫెక్ట్ గా చేస్తాను. నువ్వేం దిగులు పడుకో, అంతా నేను చూసుకుంటాను. అవును, ఇందులో మీరేం చెప్పాలనుకుంటున్నారు? అఫీషియల్ సింగ్ ప్రోగ్రామ్ కోసమైన గైడ్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలా? 50 సెంట్లకు మాత్రమే ఇస్తాను. రండి రండి ఏంటి రండి. బెస్ట్గా ఎవరు చేస్తారో అరే, చెప్పండి. చెప్పేది అని అర్థమవుతుందా? ప్రశాంతంగా ఉండండి. కాస్త నా మాట వినండి. వినండి. నేను చెప్పేది ప్రశాంతంగా అర్థమవుతుందా? ఉండండి. ప్లీజ్ అందరూ వెళ్ళి వాళ్ళ వాళ్ళ సీట్లో కూర్చోండి. త్వరగా బాల్కనీలో వెళ్ళి కూర్చోండి. అక్కడక్కడ తిరుగుతూ ఉండకండి. త్వరగా వెళ్ళండి, షో మొదలవబోతుంది. జీసస్ క్రైస్ట్, అసలు మీరు ఏం చేస్తున్నారు? ప్రతిదానికి నేనే మాట్లాడాలంటే ఎలా? దీనికి నేను సమాధానం చెప్పను. సార్ కాస్త ప్రశాంతంగా ఉండండి. ఏమైంది సార్? చూడండి, బేస్మెంట్ లో ఏం జరుగుతుందో తెలిస్తే మీరు చాలా పానిక్ అవుతారని అనుకుంటున్నాను. త్వరగా రండి. రండి రండి, త్వరగా రండి. ఇదే నాకు కావాలి. ఈ విషయం కోసం స్కూల్ ఇక్కడే ఉండాలి. ఇలాంటి సిస్టమ్ ని ఎదిరించి నేను అసలు పని చేయలేను. అయితే పని వదిలేసి వెళ్ళండి. అసలు ఏదో ఇబ్బంది అన్నారు కదా, ఎక్కడ ఏంటి? ఇదిగో ఇక్కడే ఇక్కడే. అవునవును, ఏం ఇక్కడే. చేస్తున్నారు? లోపలే ఉండండి. మీలాంటి వ్యక్తులు అసలు బయటికి రానేకూడదు. లోపలే ఉండి చావండి. మీరు ఇక్కడ ఉండడమే చాలా మంచిది. అందరికీ మీ వల్ల సమస్యలు. వదలండి. నేను వదలను. మీరు నిజంగా అదర కొట్టేశారు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. వెళ్ళు. హాయ్ సార్. రండి. హాయ్. చాలా సంతోషం. హాయ్ సార్. హాయ్. హాయ్ కిడ్స్. మీ అందరికీ నా స్వాగతం. మిమ్మల్ని ప్రేమతో ఈ 45th అండ్ ఫైనల్ బ్రూక్లిన్ సెంట్రల్ హై స్కూల్ సింగ్ కాంపిటీషన్కి ఆహ్వానిస్తున్నాను. చివరికి మనం అందరం కలిసి దీన్ని సాధించాం.
1 2 3 స్టార్ట్. మీకోసం ఇప్పుడు మొదలు పెట్టబోయే షో రోమియో అండ్ జూలియట్. ఇది బ్రూక్లిన్ ఒక స్టైల్. When people see me holding your hand, they act as if we broke some rule. They point and say it's not too cool, but then I do it again. I thought my friends just might understand, but they refuse to think it's real. They can't believe two hearts could feel so strong. Oh, tell me what's wrong. What's the matter with love? What's the matter with feeling the way that we're feeling? What's the matter with love? What's the matter with dancing up on the ceiling in a world where there's never enough? What's the matter with love? What's the matter with love? హే నేను చెప్పేది విను, నా జుట్టు అలా లేదు కదా, ఏం చేయను? ఈ అందరు అమ్మాయిలు అలాగే ఉన్నారు, నువ్వు అలాగే ట్రై చెయ్యి. సపరేట్ గా కనబడితే బాగోదు. నేను చూసుకుంటాను. రండి, టైం లేదు, త్వరగా రండి. హాయ్. హాయ్. నేను రాకూడని టైంలో ఏమీ రాలేదు కదా. డబ్బులు ఇచ్చేందుకు థ్యాంక్స్. అది వదిలేయి. ఎలా జరుగుతోంది? ఇది క్రేజీగా వెళ్తోంది. కాస్ట్యూమ్ సెట్ అవడం లేదు, అందరూ లైన్స్ మర్చిపోతున్నారు. అదంతా సహజమే, వదిలే. ఐఎమ్ సారీ, నేను ఇక్కడికి వచ్చి నీకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నాను. నాకే బాధగా ఉంది. సీరియస్గా అంటున్నావా? అవును. కమాన్, షోకి క్యాస్టింగే నువ్వే, డాన్స్కి కొరియోగ్రాఫరు నువ్వే, నన్ను ఎక్కువ బాధ పెట్టింది కూడా నువ్వే. కానీ నువ్వు చాలా ఇన్స్పైరింగ్ అయిన పర్సన్. అవ్వచ్చు, కానీ దీన్ని కరెక్ట్గా చేసింది నువ్వే. లేదు, దీన్ని మనం కలిసే చేసాం. కానీ నువ్వే మొదటి నుంచి చివరి దాకా ఉన్నది. స్టార్ట్ టు ఫినిష్ వరకు నువ్వు గొప్పదానివి. ఏంటి? నీకు తెలుసు కదా, ఈ హై స్కూల్ గురించి గుర్తుంచుకోవడానికి నాకు ఏదీ లేదు, నిజంగా. కానీ ఈ ఫీల్ ఉందే, నిజంగా ఇది ముఖ్యంగా నువ్వు. హేనా, హేనా, ఎవరో నా కాస్ట్యూమ్ ని దొంగలించారు. What's the matter with love? What's the matter with feeling the way that we're feeling? What's the matter with love? What's the matter with dancing up on the ceiling in a world where there's never enough? What's the matter with love? What's the matter with love? రే లెగు, నన్ను చూడరా. సరిపోయింది. వాడు రండి రండి, అందరూ ఇక్కడికి వచ్చి నిల్చోండి. ఇలా చూడండి, అందరూ ఫస్ట్ ఇలా వెనక వెళ్ళాలి, అది కూడా మెల్లగా వెళ్ళాలి, ఓకేనా? ఆ తర్వాత డాన్స్ చేయాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తుంది? షోని మనం రీరైట్ చేయొచ్చు. ఈ పార్టీ మనకొద్దు. అదేలా తను నటించాలి. ఎవరికి తన డాన్స్ తెలుసు? ఎవరికి ఆ సాంగ్ తెలుసు, ఎవరికి ఆ లైన్స్ తెలుసు? ఎవరైనా కాస్త సాయం చేయండి. ఛాన్సే లేదు. మర్యాదగా నన్ను బయటకు వదలంట్రా. ఇలా చూడు, ఇది ఎంత పెద్ద ముఖ్యమైన విషయం నీకు తెలుసు కదా. నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.
దయచేసి అర్థం చేసుకో. నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను ప్రిపేర్ అవుతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా. ఏం జరిగిందో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు బాగకు. ఏమైంది నీకు? ఎందుకంటే ఈ షోని అక్కడికి వెళ్ళి కాపాడబోయేది నేనే. తప్పుకో, అక్కడ నించవద్దు. అది నువ్వు చేయకూడదు, నేను వదలను. నేనే మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన ఏంజల్, ఈ ప్రపంచానికి ఏంజల్. రోమియో అండ్ జూలియట్ ని చూసినప్పుడు నాకు నిజంగానే చాలా బాధగా ఉంది. కానీ మీకు ఒకటి తెలుసా, ఇందులో ఉన్న ముఖ్యమైన సమస్య ఇదే. ఇది చాలా డిప్రెసింగ్ గా ఉంటుంది. లోపలికి వెళ్ళొచ్చా? Things must seem awfully drab, lying there on your slab. This ain't my idea of a happy ending. How can you paint the town once you're stuck 6 feet down? Darlings, listen up to what I'm recommending. Don't let this romantic fever rob you of your joy de viva. Just because you're low on luck, it doesn't mean you kick the bucket. Think of all that you're gonna miss. Think of lips you won't get to kiss. Life ain't worth living when you're dead. ఖచ్చితంగా నా వల్ల కాదు, ఛాన్సే లేదు. లేదు లేదు, నా వల్ల కాదు. కావాలంటే మీరు చేయండి, ఛాన్సే లేదు. Worth living when you're dead. When you're dead, you can't. And when you're dead, you can't. And when they pull that sheet up over your head, you can't. And you're dead. All the plans that you ever made don't mean squat. You're in the grave. Life ain't worth living when you're dead. Oh, sure, we'll cry for a while, but just for a while. Long after you go away, will we cry for you? Ha! No way! Keep the faith that మీరు సముద్రం వైపు వెళ్ళకూడదు, ముఖ్యంగా ఆ దీవిలోకి. ఆ దీవికి అడుగున పెద్ద అగ్నిపర్వతం బద్దలవుతోంది. అది బద్దలవ్వకూడదని మీరు కంట్రోల్ చేయాలి. త్వరగా చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి? చేయండి. when you're dead. Life in Brooklyn, still the very best. What's so great about eternal rest? It's like I said, life ain't worth living when you're హలో పోలీస్, నేను స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఇది మీకు సమస్యల్ని తీసుకొచ్చిన జడ్జెస్ మీకే సపోర్ట్ చేస్తారు. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీకు ఎలాంటి శిక్ష ఉండదు. ఓకే ఓకే, ఇప్పుడు మనం పెద్ద లాంగ్ షో చేయబోతున్నాం. ఖచ్చితంగా ఇందులో ఒక పాయింట్ కూడా మిస్ కాకూడదు, లేకపోతే పెద్ద సమస్య అవుతుంది. గుర్తు పెట్టుకోండి, ఈ స్పిరిట్ అలాగే ఉండాలి. ఏం చేయబోతున్నాం మనం? అవును, మనం గెలవాలి. అవును, మనం గెలవాలి. అవును, గెలుస్తాం. చెప్పండి, గెలుస్తాం.
లోపలికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఖచ్చితంగా చనిపోయే అవకాశం ఉంది. మై డియర్ మిత్రులారా, 3 వైపులా సముద్రం చుట్టుముట్టి ఉన్న ఇలాంటి దీవిలో ఉన్న మనకి ఎటువంటి ప్రమాదం వాటిల్లుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇక్కడ వీచే గాలితో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అది కూడా మన జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. మనల్ని చీకట్లు చుట్టుముట్టినప్పుడు మనం ఎప్పుడు వెలుతుర్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. Don't look back, don't be scared. We've got dreams and we're still young. Just think about how far we've come. Think of all we have shared. It's a wonder we survive. But here we are and we're alive. Take a moment to celebrate. We got to celebrate, celebrate. Now before we are gone, oh yeah. Take a moment to celebrate. Celebrate. There's some music in the wind. We'll dance one more time. There's a rhythm deep within. We'll dance one more time. One more time. One more time. Sing the song. There's a power in our voices, hopeful and strong. Years from now, somewhere down the line, we'll remember and we'll all sing one more time. One more time. Sing the song. మీరు సమయానికి వచ్చి ఇక్కడికి చేరుకున్నారు. మీరు ఎలాగైనా దీన్ని ఆపాలి అంతే. నీకేమైనా పిచ్చి పట్టిందా? అక్కడ నా కూతురు డాన్స్ ఆడుతుంది. నాకు అవన్నీ తెలీదు. మీరు వెంటనే దీన్ని ఆపాలి అంతే. నోరు మూసుకొని సైలెంట్ గా ఉండాలి.
పోటీలో ఎవరు గెలుచుంటారని మీరు అనుకుంటున్నారు? కానీ ఈ సంవత్సరం ఎవరు గెలిచారన్నది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడున్న చాలా మంది మేము ఈ షోని చెయ్యలేమన్నారు, కానీ మేము చేసాం. కానీ మా స్కూల్ని ఓపెన్ చేయలేకపోయాం. కానీ మేము ఇక్కడున్నాం, ఎవరు అడ్డుకోలేరు. మేము ఈ బ్రూక్లీన్లోనే ఉండాలనుకుంటున్నాం. అలా జరగకపోతే చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. కానీ అట్లీస్ట్ మాకు తెలుసు, మా అందరికీ తెలుసు, ఇలాంటి ప్లేస్ ఇంకొకటి ఉండదని. ఎందుకంటే మేము ఇక్కడ జీవించాం. పుట్టి పెరిగిన ఊరు వదిలేసి ఎక్కడికి వెళ్ళే సంతోషంగా ఉండలేం. మీతో ఎవరైనా మీ పక్కింటి వాళ్ళు వెళ్ళిపోయారో ఈ ఊరే నాశనం అయిపోతుందని చెప్తే ఎన్నిసార్లు వాళ్ళు మీతో గట్టిగా చెప్పినా దాన్ని నమ్మకండి. ఈ ఈవెంట్ని గుర్తుంచుకోండి. Don't look back, don't be scared.